పట్టణంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ఘనంగా ఈరోజు మహిళా తల్లులందరితో ఆయా కుటుంబాలందరూ కూడా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం. అమ్మవారు మెచ్చే విధంగా అంగరంగ వైభవంగా మరి బోనాన్ని సమర్పించడం, అందులో మమ్మల్ని కార్యక్రమంలో ఆహ్వానించి లోక కళ్యాణం జరగాలని, గంగపుత్ర సంఘం ఉన్నటువంటి ప్రతి కుటుంబంతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి అరిష్టం జరగకూడదని, ఎలాంటి కీడు రాకూడదని గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించడం. కళ్యాణం కూడా ఇటీవల జరిపిన కార్యక్రమం. ఈ రోజే పోచమ్మ తల్లి కూడా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం. మన దైనందిన హైందవ సంస్కృతిలో ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాలు చేయడం ఆనందదాయకం, శుభదాయకం. మరి బోనాలకు గంగమ్మ తల్లి మెచ్చి, గంగమ్మ తల్లి అంటేనే మరి చక్కటి వర్షాలు కురిపించే విధంగా అమ్మవారి ప్రార్థనలు, దీవెనలు అన్ని వర్గాలు అమ్మవారిని ప్రార్థిస్తాయి. అలాంటి గంగమ్మ తల్లికి ఎండాకాలం పోతుంది, వర్షాకాలం వచ్చే క్రమంలో మరి ఇలాంటిగా ఈ విధంగా చేయడం మరి చక్కటి ఆనవాయితీ అనే మాట సందర్భం చెప్తూ ఆ గంగమ్మ తల్లి సందర్భంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి సుఖమయ జీవితం, ఆనందమయ జీవితం ముందుకు సాగాలని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్రులు ఏదైతే గంగమ్మ తల్లికి ఆరాధిస్తున్నారో ఆయా చెరువులు కూడా బ్రహ్మాండంగా నిండి, అందులో కులాధారమైనటువంటి చేపలు కూడా అత్యధికంగా పెంపొందించి ఆర్థికంగా కూడా ఎదగాలని చెప్పిన సందర్భంగా గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ, గతంలో అనేక మార్లు గంగమ్మ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కావాలని కోరితే సంబంధిత అధికారులతో మాట్లాడి సంబంధిత అంచనాలు కూడా తయారు చేసి మంజూరికి పంపడం, ఈ లోపల ఎన్నికలు కూడా రావడం వల్ల ఆలస్యం. ఎందుకంటే నాకు ఈ సమయం వరకు అందివ్వాలని ఉండే, వీలైనంత తొందరలో మరో మీ పండుగ కార్యక్రమం కంటే ముందు తప్పనిసరిగా ఈ దేవాలయానికి అనుబంధంగా బ్రిడ్జిని ఏదైతే నిర్మాణం అనుకున్నామో అది చేసి తీరుతామని మాట ఈ సందర్భంగా గంగపుత్రులందరూ కూడా తెలియజేస్తూ, ఏదైతే ఈ మూలవాగులో మురికి కాలువగా వస్తున్నటువంటిది గుడి చెరువులో మురుగునీరు గడుస్తున్నటువంటి అంశంలో కూడా మేము కూడా గట్టిగా అన్నాడు ప్రభుత్వానికి చెప్పిన వినలేని సందర్భం. వెంటనే మీరు రాగానే నిధులు కూడా ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వాన్ని నివేదించగానే నిధులు రావడం జరిగింది. వీళ్ళంటి తొందరలో ఎన్నికల కోడ్ లోపల ఇప్పటికే ఈ కార్యక్రమం అమలు అయ్యేది ఉండే. ఏదైతే గుడి చెరువులోకి, అది కూడా గుడి చెరువులో మీకు ఆధారం, జీవనాధారం చేపల పెంపకం ఉంది. అందులో కూడా ఆక్సిజన్ లేక మురుగునీరు చేయడం వల్ల చేపలు కూడా చనిపోతాయని చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని, అది ఆధ్యాత్మికంగా కూడా రాజనగర్కి వచ్చేటువంటి భక్తులకు కూడా చెరువులో దిగాలంటే కూడా ఆ మురుగునీరులో దిగలేని పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పిన ఒక ఆలోచన చేసుకుని 16 పిల్ల కాలువల ద్వారా మురుగునీరంతా గుడి చెరువులో కలుస్తున్న దాన్ని ఆపాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. బహుశా నేను అనుకుంటున్న వారం 10 రోజుల్లోనే ఆ పనులు కూడా ప్రారంభం కాబడి మురుగు నీరు చుక్కా కూడా గుడి చెరువులోకి పోకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతలు తీసుకుందని చెప్పనమాట ఇక్కడ చెప్తూ, దాంతోపాటు మూలవాగులో కూడా మురుగునీరు రాకుండా చేసేటువంటి ప్రణాళికను కూడా పూర్తి చేయబడ్డాయి. దానికి కూడా నిధులు కావాలని చెప్పి అధికారులు కోరుతూ దానికి కూడా నిధులు ప్రభుత్వం గారు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. బహుశా మరో కార్యక్రమం చేసుకునే లోపల ఇక్కడ మురుగునీరు రాకుండా కూడా చూసే బాధ్యతను ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం తీసుకుంటుందని గంగపుత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబో రోజుల్లో మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసుకునే విధంగా నాకు ముందుగా మీరు చెప్పి ఆ పండుగకు సంబంధించిన వివరాలు అందించినట్టయితే ఆ పండుగను ప్రభుత్వ పక్షాన్ని కూడా మా పక్షాన్ని కూడా ఘనంగా నిర్వహించడం కోసం మీకు మా వంతు సహకారం అందిస్తామని, మా వంతు సేవను గంగమ్మ తల్లి చేసుకున్నటువంటి భాగ్యాన్ని కూడా కలుగుతుందని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ, గంగమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ, గంగపుత్ర కుటుంబాలతో పాటు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి బోనాలకు మెచ్చి గంగమ్మ తల్లి అందరికీ చక్కటి ఆశీర్వాదం అందేవాలని చెప్పిన